ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మా ప్రతినిధి కార్తీక్ జాయిన్ అవుతున్నారు వయనాడ్ కౌంటింగ్కి సంబంధించి. అయితే మా ప్రతినిధి కార్తీక్ని లైవ్లోకి తీసుకుందాం. కార్తీక్, ఇందాక మాట్లాడుకున్నాం వయనాడులో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు. వయనాడులో ప్రియాంక గాంధీ గెలవడానికి గల కారణాలను మనం చూసాం. సో ఒక లాంఛనమైనటువంటి గెలుపు ప్రియాంక గాంధీ అందుకోబోతున్నారు. వాట్ అబౌట్ మెజారిటీ? ఖచ్చితంగా ఏదైతే గత 2024లో సోదరుడు రాహుల్ గాంధీకి వచ్చినటువంటి మెజారిటీని ఖచ్చితంగా దాటించేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయని చెప్పాలి. దాదాపు 3,60,000 ఓట్లతో 2024లో రాహుల్ గాంధీ గెలుపొందడం కూడా జరిగింది. అయితే అంతకు మించినటువంటి మెజారిటీ, ఇంకా చెప్పాలంటే 2019లో వచ్చినటువంటి మెజారిటీ కంటే కూడా ఎక్కువగా సంపాదించాలనేటువంటి ఉద్దేశంతో అయితే కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పాలి. 2019లో దాదాపు 4,60,000 వరకు కూడా ఓట్లు రావడం కూడా జరిగింది. అయితే ఈసారి మాత్రం తక్కువ పోలింగ్, దాదాపు 2019-24తో పోలిస్తే 10% మేర కూడా పోలింగ్ అనేది కూడా తగ్గింది. ప్రస్తుతం 64% గతంలో ఏదైతే పోలింగ్ జరిగినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో 64% పోలింగ్ జరిగినప్పటికీ కూడా 5 లక్షల వరకు కూడా మెజారిటీ సంపాదించాలన్నటువంటి ఉద్దేశంతో అయితే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మొదటి నుంచి పనిచేస్తాయని చెప్పాలి. పోలింగ్ ముందు నుంచి కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇతర రాష్ట్రాల సీఎంలందరూ కూడా అక్కడికి వచ్చి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. రాహుల్ గాంధీ ఏదైతే పెద్ద ఎత్తున ప్రచారం చేసినటువంటి పరిస్థితి. ఓవైపు జార్ఖండ్, మహారాష్ట్రలోనూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూనే ముఖ్యంగా వాయనాడ్ మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారు. ఎందుకంటే తన రాజీనామా తర్వాత తన సోదరి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ గెలుపు అనేది మాత్రం చాలా సంచలనంగానే ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో రాహుల్ గాంధీ ఉన్నటువంటి పరిస్థితి. అందుకు తగ్గట్టుగా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా దిశానిర్దేశం చేశారు. 2024లో 3 నియోజకవర్గాల్లో కాస్త మెజారిటీ తగ్గింది. అందువల్లే మెజారిటీ కూడా దాదాపు 1,00,000 ఓట్ల వరకు కూడా డిఫరెన్స్ వచ్చింది. సో ఆయా ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ముఖ్యంగా కల్పటా కావచ్చు, సుల్తాన్ బజేరి, ఇక్కడ ఈ ప్రాంతాల్లో బీజేపీ పుంజుకున్నటువంటి పరిస్థితి, అదేవిధంగా సిపిఎం పుంజుకున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం దాన్నన్నింటినీ కూడా దాటి ఈసారి విజయం సాధించాలనేటువంటి ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ పనిచేశాయని చెప్పాలి. అందుకు తగ్గట్టుగానే మనకు ఫలితాలు కూడా వస్తున్నాయి. దాదాపు 85,000 వరకు కూడా ఇప్పుడు ప్రస్తుతం ప్రియాంక గాంధీ లీడ్ లో ఉన్నారు. 1,00,000 ఓట్లు దాటినటువంటి పరిస్థితి. మిగిలిన వాళ్ళు ఎవరు కూడా కనుచూపం మేర కూడా లేనటువంటి పరిస్థితి. కేవలం 20,000 ఓట్లతో సిపిఎం నేత ఉంటే నవ్యా హరిదాస్ ఎవరైతే బీజేపీ నుంచి స్ట్రాంగ్ గా ప్రియాంక గాంధీకి పోటీ ఇస్తారు, ఖచ్చితంగా ఆమె సెకండ్ లో ఉంటారు, లేదంటే పోటాపోటీగా గెలిచేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా కూడా పెద్ద ఎత్తున బీజేపీ ప్రచారం చేసినటువంటి పరిస్థితి. అయితే అవన్నీ కూడా బోల్తా కొట్టిందని చెప్పాలి. ఆర్ఎస్ఎస్ భావజాలంతో కౌన్సిలర్ గా 2 సార్లు పనిచేసి తాను లోకల్ అంటూ కూడా పెద్ద ఎత్తున నవ్యా హరిదాస్ ప్రచారం చేసినప్పటికీ కూడా వాయనాడ్ ఓటర్లు మాత్రం ప్రియాంక గాంధీ వైపే మొగ్గు చూపారు. అయితే అందుకు ప్రధాన కారణం మాత్రం వాయనాడ్లో వచ్చినటువంటి వరదలనే చెప్పాలి. అక్కడ జరిగినటువంటి పరిస్థితి, అక్కడ ఏదైతే గ్రామాలు ముండకై సహా మరొక 2 గ్రామాలు పూర్తిగా కొట్టుకోపోయినటువంటి పరిస్థితి. 700 మందికి పైగా కూడా మరణించడం కూడా జరిగింది. ఇప్పటికీ కూడా గల్లంతైనటువంటి వారు ఎక్కడున్నారు, ఏమైపోయారు, ఎవరికి కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి వారికి సహాయం చేయలేదు అన్న మాటలను, అన్న వాదనను చాలా బలంగానే ప్రజల్లోకి ఏదైతే రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ తీసుకెళ్లారని చెప్పాలి. అందువల్లే ఈ ఫలితాలు అనేది కూడా పూర్తిగా వన్ సైడ్ గా కూడా ప్రియాంక గాంధీకి అనుకూలంగా వస్తుందని చెప్పాలి. గతంలో 24తో పోలిస్తే ఈసారి మాత్రం ఎల్డీఎఫ్ నేతగా ఉన్నటువంటి సిపిఎం మాజీ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఆయన కూడా పూర్తి స్థాయిలో వెనుకంజలో ఉన్నారు. గతంలో వచ్చినటువంటి ఓట్లను కూడా దాంట్లో సగానికి కూడా సాధించలేనటువంటి పరిస్థితుల్లో ఆయన ఉన్నారంటే ఏ స్థాయిలో ఎన్నికల ప్రచారం అనేది కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది, ముఖ్యంగా ప్రియాంక గాంధీ నిర్వహించింది అనేది కూడా మనకు అర్థమవుతుంది. తొలిసారి దాదాపు 5 సంవత్సరాల తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో తొలిసారి పోటీ చేస్తున్నటువంటి ప్రియాంక గాంధీ చేసినటువంటి తొలిసారి సంచలనమైనటువంటి విజయాన్ని అయితే వాయనాడ్లో అయితే నమోదు చేయడానికి అయితే సిద్దమవుతున్నారు. ఒకటి, అక్కడ ముస్లిం ఓటర్లు అనేది 7 నియోజకవర్గాల్లో దాదాపు 4 నియోజకవర్గాల్లో అత్యధికంగా ఉంటారు. ముఖ్యంగా కల్పట, సుల్తాన్ బజీరా లాంటి ప్రాంతాల్లో గతంలో తగ్గినప్పటికీ ఈసారి మాత్రం వన్ సైడ్ గా అక్కడ ఓట్లు పడినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే వీళ్ళు అనుకున్న విధంగానే పోలింగ్ కనుక గతంలో లాగే 70% వరకు వచ్చుంటే మాత్రం ఇంకా ఎక్కువగా చాలా సునాయాసంగా వచ్చేది. కానీ ఇప్పటికీ కూడా ఆ హోప్ అయితే ఉన్నారు. గతంలో రాహుల్ గాంధీ 19లో 24లో సాధించినటువంటి ఓట్ల మెజారిటీ కంటే ఈసారి మాత్రం ఖచ్చితంగా ప్రియాంక గాంధీ సాధిస్తుందన్నటువంటి ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఒక సందడి వాతావరణం అయితే కల్పటాలో నెలకొంది. ప్రస్తుతం అక్కడ కౌంటింగ్ కేంద్రం వద్ద కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి అక్కడ ఉంది.
సో గాంధీ ఫ్యామిలీ ఎలిమెంట్ అనేది కూడా చాలా వరకు పనిచేసి ఉండొచ్చు. అంటే ఎవరైనా వేరే వాళ్ళు పోటీ చేస్తే పరిస్థితి ఎలా ఉండేదో, నేను గాంధీ ఫ్యామిలీ నుంచి, అది ప్రియాంక గాంధీ ఒక మహిళగా పోటీ చేస్తున్నారు, ఇందిరాగాంధీ రిజెంబ్లెన్స్ ఉండేటటువంటి ఒక నేత, సో ఆవిడ పార్లమెంట్కి వెళ్ళాలి అనేటటువంటి ఒక సెంటిమెంట్ అనేది ఖచ్చితంగా పనిచేసి ఉండొచ్చు. ఆ ఫ్యాక్టర్ ఎంతవరకు ఉండుంటుంది అక్కడ? అంటే 100% పనిచేసిందని చెప్పాలి. రాహుల్ గాంధీ గాంధీ కుటుంబానికి సంబంధించి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి కేరళ అనేది ఒక రకంగా అనుకూలమైనటువంటి ప్రాంతం. ఇటు సిపిఎం రెండు కూడా కలిసి చాలా సార్లు ఎన్నికల్లో పోటీ చేసినటువంటి పరిస్థితి. అందువల్లే వాయనాడ్ లాంటి ప్రాంతంలో ముస్లిం ఓటర్లతో పాటు కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా అక్కడ మద్దతు అనేది లభిస్తుంది. అందువల్లే ఆయన 2019లో కూడా రాహుల్ గాంధీ ఆ నియోజకవర్గాన్ని ఎంచుకున్నటువంటి పరిస్థితి. అలాంటి ప్రాంతంలో దాన్ని రాజీనామా చేసి వేరే ప్రాంతానికి వెళ్ళినప్పటికీ కూడా అక్కడ కూడా తన సోదరే ఉంటారు, తన కుటుంబ సభ్యులు ఉంటారు. ఎందుకంటే వాయనాడ్ అనేది తమ కుటుంబంలో ఓ భాగం, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తమవారే కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నా కుటుంబంలో నుంచే ఉంటారంటూ కూడా రాహుల్ గాంధీ గతంలోనే ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే ప్రియాంక గాంధీని కూడా బరిలోకి దింపడం కూడా జరిగింది. ఒక రకంగా సెంటిమెంట్ పార్లమెంట్ లో ఖచ్చితంగా తమ వాణిని వినిపించాలంటే మాత్రం గాంధీ కుటుంబమే సరైనదిగా కూడా వాయనాడ్ ప్రజలు భావించారు. అందుకు తగ్గట్టుగానే వాటిని ఓట్ల రూపంలో చూపించారని చెప్పాలి.